guidance of Virubhadram sir, we have developed the formula, and right now we are doing our filler manufacture also. సో ఫిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా వరకు అందరికి ఏంటంటే ఏదో ఒక అపోహం ఉంటుంది. సో ఏ ఫిల్లర్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏంటి. సో డిఫరెంట్ ఫిల్లర్ మెటీరియల్ లో ప్రైస్ ప్రైస్ లాభ అనేది ఎక్కడ స్టేబుల్ గా లేదు. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద శాంపుల్స్ ఫ్రమ్ అవర్ టీమ్, ఫిల్లర్ శాంపుల్స్. సో ఏంటంటే ఇప్పుడు ఫిల్లర్ లో చాలా వరకు మేము ట్విన్స్ టు ఎక్స్ట్రూడర్ యాజ్ పర్ Virubhadram sir suggestion we have purchased the machinery of twins to extruder from Gujarat. So right now we have faced so many of problems while making the filler material. So తర్వాత ఎట్ లాస్ట్ చాలా సార్లు మేము సార్ని కలిసినప్పుడు సార్ కూడా సో దాంట్లో ఎలా డెవలప్ చేయాలి, స్లిపేజన్స్ ఏముంటాయి, సో ఆ విత్ స్టాండ్ కావడానికి ఏం చేయాలి, సో మెటీరియల్ అనేది ఎప్పుడు పంచర్ అవ్వడం కానీ, సో దాంట్లో చాలా వరకు వీ హ్యావ్ ఫేస్డ్ సో మెనీ ఆఫ్ ప్రాబ్లమ్స్. So at last we have developed the one formula under the guidance of Virubhadram sir. Right now we are doing well, and uh, and when it comes to our EcoBharat team, so within a short span we have reached so much of heights, like in quality wise and production wise, quantity wise. So విత్ ద హెల్ప్ ఈ ఫ్యూచర్ లో కూడా మనకి Virubhadram సార్ వాళ్ళు సపోర్ట్ కనుక ఉంటే మనలాంటి వాళ్ళు చాలా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి యాజ్ పర్ సార్ అన్నట్టుగా ఏ కుంభమేళ అయినా ఎక్కడైనా కానీ కూడా అలాంటి ఇప్పుడు స్టెప్ బ్యాక్ తీసుకున్నారు. కానీ ఫ్యూచర్ లో అలాంటి స్టెప్ బ్యాక్ తీసుకోకుండా ఎస్ యూ విల్ సప్లై అనే ఒక ఎత్తున ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో మనలాంటి వాళ్ళు చాలా వరకు కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చి సో ఈ ప్లాస్టిక్ అనే ఒక ఐ మీన్ దీన్ని కంప్లీట్ గా అరికట్టి మనం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో దిస్ ఇస్ మై వర్డ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో మీరు అందరూ ఎవరైనా ఫిల్లర్ చూసుకొని దాంట్లో ఉన్న క్వాలిటీని చూసి మరి తీసుకోండి. It is great pride for me. Today I was speaking in front of you as the CEO of EcoPat Foundation. Next, basic గా మనందరం కూడా మన ప్రొఫెషన్తో పాటు ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఉండాలి. ఏదో ఒక సేవ చేస్తేనే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. లేదా ప్లాంట్స్ కావచ్చు, లేదా యానిమల్స్ కావచ్చు, ఏదో దానికి ఒక సేవ అన్నది ముఖ్యంగా చేయాలి. ఎన్విరాన్మెంట్కి సేవ చేయడం అన్నది వీటన్నిటికి సేవ చేయడం సమానంగా ఉంటుందని నేను భావించాను. సార్తో పరిచయం అయిన తర్వాత తను ఒక సాధారణమైన వ్యక్తి కాదు, అది ఖచ్చితంగా దేవుడు పంపించిన ఒక రూపం, ఒక శక్తివంతమైన రూపం అనుకున్నాను. బేసిక్గా డిఆర్డిఓలో ఉండి టెక్నాలజీ గురించి ఆలోచించకుండా ఈయన ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించాలి ఏంటని చెప్పి కొంతకాలం నేను ఆయనతో ట్రావెల్ చేశాను. ఆయన చాలా అసాధారణమైన వ్యక్తి. అబ్దుల్ కలాంతో సమాన వ్యక్తి, అంత వెయిటేజ్ ఉన్న వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అబ్దుల్ కలాం సారేనేమో అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇంకా సరే, ఈ ఎకోపాట్ ఫౌండేషన్ ద్వారా మేము ఇట్లా చేయాలనుకున్నాం సార్ అంటే, నా సలహాలు ఎప్పుడు మీకు ఉంటాయి, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి అని చెప్పి సార్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. బేసిక్ ఏంటంటే, మేము ఈ మాటలు తక్కువ, యాక్షన్ కమిటీ లాగా మేము పనిచేయాలనుకుంటున్నాం. ఈ ఫౌండేషన్ ద్వారా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, ఇట్లా ఆల్టర్నేటివ్ వే ఉందని చాలా మందికి తెలియదు. కమిషనర్స్కి కానీ గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ చాలా మందికి తెలియదు. వీళ్ళకి మేము కంటిన్యూస్ వాళ్ళకి టచ్లో ఉండి మేము ఎకోపాట్ ఫౌండేషన్ ద్వారా అడ్రస్ చేద్దామని అనుకుంటున్నాం. మేము అనుకుంటుంది అయితే ఇది. మీరు కూడా కొంత మాకు సహాయం చేస్తే ఇంకా మేము ముందుకు వెళ్ళగలం. థ్యాంక్ యూ.